నమస్తే. గత అసెంబ్లీ ఎన్నికల వేళల్లో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది. సో అందులో ప్రధానంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ, దాంతోపాటు మేము అధికారంలోకి వస్తే ధరణి బంగాళాఖాతంలో కలుపుతామంటూ కూడా ఎన్నికల ప్రచారంలో చెప్పారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. సో ఈ రెండు అంశాల మీద మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు, ధరణి కమిటీలో ప్రధాన మెంబర్ కోదండరెడ్డి గారిని మాట్లాడదాం. సార్ నమస్తే. మీరు ఎన్నికల ప్రచారంలో గతంలో ధరణి బంగాళాఖాతంలో కలుపుతాం, దాన్ని కొంత పునర్వ్యవస్థ దాన్ని మార్చుతాం అనేటువంటి రీతిలో మాట్లాడారు. సో ఆ ధరణి అంశం అనేది ఏ దాకా వచ్చింది సార్? అప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఈ ధరణికి సంబంధించి అనేకమైన లోతుపాతలన్నీ కూడా వారు అర్థం చేసుకున్నారు. వారు పిసిసి ప్రెసిడెంట్ అయినాకనే కమిటీ కూడా వేసినారు, అంటే పార్టీ లెవెల్లో ధరణి జరిగిన లోపాలు, కంపెనీ, ఇవన్నిటిని కూడా చేసిన తర్వాత కమిటీ ఒక రిపోర్టు పిసిసి ప్రెసిడెంట్గా ఆ రోజు వారికి ఇచ్చినాం. వారు ఆ రిపోర్ట్ అంతా బాగా చదువుకున్న తర్వాత వారికి అవగాహనే కాకుండా చాలా ఆవేశంగా కూడా ఉండే. అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆవేశంగా ఎందుకు ఉన్నాడంటే, ఏ కంపెనీకైతే ఈ బాధ్యత ఇచ్చిందో రికార్డులు మెయింటైన్ చేయడం అనేది, ఆ కంపెనీ విదేశీ కంపెనీ, అందులో వాళ్ళకి ఈ రికార్డులు భద్రపరచడము అనేది, రెవెన్యూ రికార్డు భద్రపరచడం అనేది వాళ్ళకి అనుభవం లేదు, సిబ్బంది కూడా లేదు. ఆ కంపెనీ అనేకమైన ఆర్థిక ఇబ్బందులలో ఉండి దాన్ని కంపెనీ దాదాపుగా దివాలా తీసే పరిస్థితిలో ఉండే. దాన్ని ఒక జాతీయ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా చాలా సీరియస్గా దాన్ని మీడియాకు వచ్చి చెప్పిండు. మేము అధికారానికి వచ్చిన తర్వాత ఈ లోపాలన్నీ సరిదిద్దుతాము అంటే, తనకి చాలా ఆవేశంగా కోపంగా ఉండే. దీన్ని బంగాళాఖాతంలో వేస్తాము అని అంటే అర్థమైంది, అంత లోతుపాతులు అర్థం చేసుకున్నాక చాలా ఆవేశంతో మాట్లాడినమాట. తర్వాత అంతటితో ఊరుకోకుండా పిసిసి ప్రెసిడెంట్ అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎంపీగా కూడా ఉన్నారు. వారు, ప్రతిపక్ష నాయకుడు బట్టి విక్రమార్క గారు, అందరం కలిసి సోమేష్ కుమార్ చీఫ్ సెక్రటరీ గారి దగ్గర వెళ్ళాం. ఒక 3 పేజీల రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఈ ధరణిలో ఉన్న లోపాలు సరిదిద్దామని, రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఇవన్నీ చెప్పిన తర్వాత సోమేష్ కుమారు ఒక అరగంట సేపు అన్నీ విని, మళ్ళీ మేము అధికారానికి వచ్చే వరకు కూడా ఏనాడు కూడా ఒక చీఫ్ సెక్రటరీగా, ఒక ఎంపీగా, పిసిసి ప్రెసిడెంట్గా, ప్రతిపక్ష నాయకుడు అందరం కలిసి పోయినప్పుడు దానికి కనీసం మేము ఇచ్చిన రిప్రజెంటేషన్కు సమాధానం కూడా ఇవ్వలేదు. ఓకే, అదొక భాగం. అయితే అధికారానికి వచ్చిన తర్వాత వెంబడే దీన్ని ఒక ప్రధాన అంశంగా తీసుకొని ముఖ్యమంత్రి గారు ఒక రివ్యూ పెట్టిండు. ఆ రివ్యూలో రెవెన్యూ డిపార్ట్మెంట్కు సంబంధించిన అందరూ నన్ను పిలిచిండ్రు, సునీల్ గారిని కూడా పిలిచిండ్రు, ఇంకా 2-3 ఇంపార్టెంట్ లీడర్లు కూడా ఉన్నారు. రెవెన్యూ మినిస్టర్ గారు కూడా ఉండి, బట్టి విక్రమార్క గారు కూడా ఉన్నారు. అప్పుడు దామోదర రాజనరసింహ గారు కూడా ధరణిలో ఉండే. అందరి సమక్షంలో బాగా చర్చ జరిగిన తర్వాత అందులో మాకు చూపించిన రికార్డులన్నీ కూడా దాదాపుగా అప్పటికే 18 లక్షల ఎకరాల భూమి పార్ట్ బిలో అని పెట్టారు. పార్ట్ బి అంటే నిషేధ జాబితా అన్నట్టే. ఓకే, అంటే 6 సంవత్సరాలైనా పార్ట్ బిలో పెట్టిన 1 ఎకరం కూడా ఎవరికి సొంతం కాలే, పాస్బుక్ రాలే. దానివల్ల అదే కాకుండా దరఖాస్తులు ప్రతి కలెక్టర్కు రైతులు ఎవరికైతే పట్టాదారు పాస్ పుస్తకం రాలేదో ఆ దరఖాస్తులన్నీ కూడా తిరిగి పైపెచ్చు దానికి డబ్బు కూడా కట్టుకున్నారు. దరఖాస్తుకు 1500 రూపాయల చొప్పున కట్టుకొని ఇచ్చిండ్రు. అవి పెండింగ్లో ఉండే. సరే, ఇవన్నీ సమీక్ష తర్వాత వెంటనే ముఖ్యమంత్రి గారు కమిటీ వేసిండ్రు ధరణి. అందులో నేను, సునీల్ కుమార్ గారు, మన ఇంకొక మధుసూదన్ అని, మేము 4 కమిటీలో వేసిన తర్వాత రేమండ్ పీటర్ గారు కూడా ఉండే. అందులో మేము దాదాపుగా రాష్ట్రంలో ఉండే రెవెన్యూకు సంబంధించిన, ఈ భూములకు సంబంధించిన అన్ని శాఖలతో మాట్లాడినాం. ఓకే,
ఈ పట్టా భూములే కాకుండా వక్ భూములు, భూదాన భూములు, ఫారెస్ట్ ల్యాండ్స్, ఎండోమెంట్ భూములు ఇవన్నీ కూడా మాట్లాడిన తర్వాత మాకు ఒక అవగాహన వచ్చింది. ఒక తొలి సమాచారంగా ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినాం. ఓకే, అది అయిపోయిన తర్వాత ఇంత లోపల పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. ఈ పార్లమెంట్ ఎన్నికలలో కంటే అయిపోయినాయి, పోలింగ్ అయిపోయింది, పోలింగ్కు రిజల్ట్కు చాలా పెద్ద గ్యాప్ వచ్చింది. అప్పుడు మేము ఈ గ్రామానికి రెవెన్యూ సిబ్బంది అంతా పోయి ఈ జరిగిన తప్పులు సరిదిద్దుకోమని రమ్మంటని చెప్పి ఒక సర్క్యులర్ కూడా జారీ చేసిండ్రు ప్రభుత్వం. ఓకే, దాన్ని ఫస్ట్ మార్చి నుంచి 9 వరకు జరిగింది, మళ్ళీ 9 నుంచి 17 వరకు పెంచారు. ఈ మధ్యన ఈ రెవెన్యూ కోడ్ ఉంది కాబట్టి మీరు రోజు జరిగే కార్యక్రమాలు చేయండి, కొన్ని పక్కన పెట్టుండి అని ఒక మెమో పోయింది. అట్లా కొంత ఆలస్యం జరిగింది. ఏదేమైనా మొన్న మేము ఇచ్చిన దాంట్లో ఏమిటి 2,46,000 దరఖాస్తులు ఇవి క్లియర్ చేయమన్నాం. తర్వాత పార్ట్ బిలో ఉన్న 18 లక్షల ఎకరాలు ఇవి రెండు కూడా చేయమని చెప్పినప్పుడు ఈ జరుగుతున్న నేపథ్యంలో ఇది ఇంకా 60,000 దరఖాస్తులు చేరినాయి అందులో. ఓకే, సో అవి ఇప్పుడు ఎన్నికలు అయిపోయి ఫలితాలు వచ్చిన తర్వాత 6వ తేదీ నాడు సమావేశం పెట్టుకుంటే అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన సమాచారం ఏంటంటే 1,00,000 వరకు మేము స్క్రూటినీ చేసి సరి చేసి పెట్టినాం, ఇది ఆన్లైన్లో ఎక్కించాల్సిన అవసరం ఉంది అనే మాట చెప్పాను. అయితే అది స్క్రూటినీ అయింది, ఆన్లైన్లో ఎంటర్ కావాలి. ఈ టైంలో ఏమైందంటే కొంత కలెక్టర్లకి కొందరేమో లీవ్లు ఉండడం, కొందరేమో వేరే వేరే పనులలో ఉండడం వల్ల ఆ ఎంటర్ చేయడంలో కొంత జాప్యం జరిగిన మాట వాస్తవం. ఓకే, అయితే ఇప్పుడు అది జరగాలి. తర్వాత పార్టీ మీద నేను ఇందాక అనగా 18 లక్షల దానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. దాంట్లో కుటుంబ తగాదాలవి కానీ, భూదాన భూములు కానీ, సీలింగ్ భూములు కానీ ఇట్లాంటివన్నీ ఉన్నాయి అందులో. సో దానికి పెద్ద చట్టం అడ్డు రాదు, దానికి విధి విధానాలు నిర్ణయం చేయాలి. విధి విధానాలు నిర్ణయం చేయడానికి ఆల్రెడీ విధి విధానాలు కూడా రేపు ఎల్లుండి తయారైపోతే అవి దాని ప్రకారంగా అది క్లియర్ అవుతాయి. ఇంకా అవి కాకుండా ఉదాహరణకి సాదా బైనామాలు, పూర్వం తెల్ల కాగితం మీద రాసుకొని భూములు అమ్ముకునేవాళ్ళు, కొనుక్కునేవాళ్ళు. సాదా బైనామా కూడా మొదటి నుంచి దానికి ఒక ప్రాధాన్యత ఉంది. కొంత మేరకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా వరకు రెవెన్యూ సదస్సుల ద్వారా వాటిని చాలా వరకు క్లియర్ చేసినాం. అందులో 3,60,000 ఎకరాల భూమికి పట్టా భూములు, పట్టా కాగితాలు ఇచ్చినాం. ఇప్పుడు అవి పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఒక చట్టం చేస్తే తప్పితే ఇదివరకున్న ROR చట్టంలో అంత క్లారిటీ లేదు. ఓకే, దానికి సంబంధించిన ఏ విధమైన ఆదేశాలు కూడా లేవు. సో ఆ చట్టం చూస్తే 2020లో తెచ్చింది. అది ఏ విధమైన రైతులకి ఇబ్బందులు దూరం చేసే పరిస్థితి అందులో కనిపించలే. సో ఇప్పుడు మేము మళ్ళీ ఒక ROR చట్టం తీసుకురావాలి, సమగ్రమైన ROR చట్టం తీసుకురావాలి. కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది కాబట్టి, మాట ఇచ్చినాం కాబట్టి అన్నీ క్లియర్ చేయాలని చెప్పి ఒక చట్టము, నమూనా చట్టం కూడా రెవెన్యూ మినిస్టర్ గారి దగ్గరికి అందించడం. మీరు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి గారిని కూడా కలిసిరు, వాళ్ళతో మాట్లాడారు. సో ప్రధానంగా ఏ ఎజెండాతో మాట్లాడారు, ఏ ఎజెండా గురించి మాట్లాడారు? ఇప్పుడు ధరణి అనేటువంటి ఈ పోర్టల్ కంటిన్యూ అవుతుందా, లేకపోతే ధరణి ప్లేస్లో కొత్త పోర్టల్ ఏమైనా తీసుకొచ్చే అవకాశం ఉందా? చూడండి, ధరణి అనేది బాగా బదనాం అయిపోయింది. ధరణి అనే దాని మీద రైతులకు విశ్వాసం కూడా పోయింది. ధరణి అనేది మేము ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఆ పేరు ఉంచడానికి లేదు. ఓకే, దాని ప్లేసులో, ధరణి ప్లేసులో ముఖ్యమంత్రి గారికి, క్యాబినెట్కు ఒక ఆలోచన ఉంది. భూమి పేరుతో ఒక పేరు పెట్టాలని. సో అది నిర్ణయం జరుగుతుంది. తర్వాత ఈ కంపెనీలో లోటుపాట్లు చాలా ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇవన్నీ ఐడెంటిఫై చేసిన తర్వాత మొన్న మధ్యన రెవెన్యూ మినిస్టర్ గారు కలిసినప్పుడు ఈ 3 భాగాలు, ఒకటేమో కంపెనీ చేసిన లోటుపాట్లు, రెండవది
చట్టము వల్ల వచ్చే ఇబ్బందులు అధిగమించడానికి ROR చట్టం రేపు అసెంబ్లీలో తేవడానికి, అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో నిజాం కాలం నుంచి కూడా దాదాపుగా 120 చట్టాలు అంటారు, నాకు పూర్తిగా అవగాహన లేదు కానీ బోర్డన్ చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలు ఒకదానికొకటి ఇబ్బంది పెట్టే రకంగా ఉన్నాయి. సో అవన్నీ చట్టాలను ఒక గొడుక్కు తీసుకురావాలనేది ఒక అభిప్రాయము. కమిటీ రెవెన్యూ మినిస్టర్ గారు చెప్పిన తర్వాత వారు కూడా సమ్మతం తెలిపిండ్రు. తర్వాత మీడియాకు కూడా మాట్లాడిండ్రు. ఇక దాదాపుగా పూర్తయ్యే పరిస్థితికి వచ్చినాం. దీంట్లో కొన్ని వేగంగా ఇప్పుడైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి పెద్దగా పనేం లేదు. దీంట్లో ఇంకొకటి ఏంటంటే ఇవి సరిదిద్దడమే కాకుండా అడ్మినిస్ట్రేషన్ కుప్పగొలిపోయింది. ఉదాహరణకి ఒక గ్రామంలో జవాబుదారీ ఉండే VRO లేడు, VRA కూడా లేడు, తహసీల్దార్కు ఉన్న అధికారాలను తీసేసారు. ఇవన్నీ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. కాబట్టి కానీ కోదండ రెడ్డి గారు, ప్రధానంగా మీరు ఒక మాజీ ఎమ్మెల్యేగా, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా, గత ప్రభుత్వంలో నిజంగా 10 ఏళ్ల పాటు ఈ ధరణి పోర్టల్ ద్వారా అనేక మంది సామాన్యులు, రైతులు ఇబ్బంది పడ్డట్టుగా మీకు అనిపిస్తున్నారు. ఎందుకంటే దానికి చాలామంది క్యూ కడతారు, రోజు 10-15 మంది లైన్లో వచ్చి వాళ్ళ సమస్యలు చెప్తున్నారు. ఇవన్నీ వింటుంటే ఏమనిపించింది? గత 10 ఏళ్ళు వాళ్ళు నిజంగా నరకం అనుభవించినట్టు అనిపిస్తుందా? చూడండి, నిజంగా ఆ కాలంలో ఎప్పుడైతే 2017 డిసెంబర్లో LRUP అంటే భూముల రికార్డుల ప్రక్షాళన తీసుకొచ్చినప్పటి నుంచి 2023 ఎన్నికలు జరిగే వరకు నరకం అనుభవించారు. భూమి అనేది ఒక రైతుకి కానీ లేకపోతే ఒక గ్రామంలో ఉండే వ్యవసాయం చేసే అతనికి కానీ హక్కు. అది ఆ హక్కును ఎవరూ కాదనడానికి లేదు. అయితే ఇక్కడ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత దారుణమైన పరిస్థితి లేదు. పక్క రాష్ట్రం కర్ణాటక చూసినా కాంగ్రెస్ పరిపాలిస్తున్న చూసినా, కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ పరిపాలన చూస్తున్నా, లేకపోతే బీజేపీ గుజరాత్ చూస్తున్నా, ఎక్కడ కూడా ఇట్లాంటి పరిస్థితులు లేవు. అన్నీ రెవెన్యూ రికార్డులు మాత్రం సక్రమంగా ఉన్నాయి. ఒక్క తెలంగాణలోనే, ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ మధ్య బాగా చేశారు. ఇక్కడనే 83 కోట్ల రూపాయలు డబ్బు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొని సర్వే చేయలేదు, సరైన చట్టాలు తీసుకురాలేదు. తీసుకురాకపోగా చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఇబ్బంది పడ్డారు. ఇక మాకు భూమి రాదు అనే భయంతో అదొక ప్రొహిబిటెడ్ లిస్టు అనగానే దాన్ని ఏం చేసిండ్రు అధికారంలో ఉన్నవాళ్ళు, ఇక నీకు రాదా అది ప్రభుత్వ భూమి. ప్రొహిబిటెడ్ అనేది అది యాక్చువల్గా రెవెన్యూ చట్టంలో 22A క్లాజ్ ఏమిటంటే ప్రభుత్వ భూమి, ఎండోమెంట్ భూమి, ఒక భూమి ఇట్లాంటివన్నీ దాంట్లో వస్తాయి. కానీ మహాశయులు పోయిన ప్రభుత్వము పట్టభూములు కూడా తీసుకొచ్చి అందులో పెట్టారు. సో ఇది పెద్ద నేరం. ఇది నేను అనుకున్నది ఒక రైతుగా, లేకపోతే శాసనసభ్యుడిగా, చట్టం తెలిసిన వాడిగా నేను నిజంగా చాలా బాధపడ్డా. రైతుకి నిజంగా రైతు అమాయకుడు. రైతు భూమి అంటే బాగా అటాచ్మెంట్ ఉంటుంది. అంత సంబంధం భూమితో ఉన్న రైతుకి పడరాని పాటలు పడ్డారు. నిజంగా ఒక్కొక్కసారి చూస్తే చూడండి, ఒక్కొక్కరు ఇంత పుస్తకం తీసుకొని వచ్చారు. చూస్తే నిజంగా చదువురాని అమ్మాయిలు, స్త్రీలు కూడా ఎంత భద్రంగా పెట్టుకున్నారంటే నిజాం కాలం నాటి పావుతి బుక్కులు కూడా భద్రంగా పెట్టుకున్నారు. అంటే నిజంగా తెలంగాణ రైతాంగానికి ఒకసారి దండం పెట్టాలి. ఆ మాత్రం వాళ్ళ దగ్గర రికార్డులు ఉన్నాయి కాబట్టి ఈరోజు మాట్లాడగలుగుతున్నాం. అంత భద్రంగా పెట్టుకున్నారు. అంత భద్రంగా పెట్టుకున్న ఆ రికార్డులు కాదని నువ్వు పాటు బిల్ ఎట్లా పెడతావు? ఉదాహరణ, విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అప్పుడు అందరికీ పట్టదారు పాస్ పుస్తకం, దాంతోపాటు టైటిల్ బుక్ కూడా ఇచ్చారు. 2 బుక్కులు ఇచ్చారు. అది ఏ బ్యాంకుకు పోయినా ఎక్కడికి పోయినా చెల్లుతుంది. అట్లాంటి బుక్కులు ఉన్న భూమి కూడా తీసి జాబితాలు పెట్టిండ్రు. ఎంత ఘోరం చెప్పండి. అంటే వీళ్ళు గతంలో ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు RDO, తహసీల్దార్ సంతకం పెట్టిన రికార్డులను ఆధారంగా తీసుకోలే, పాణిని ఆధారంగా తీసుకోలే, ఏ రికార్డు కూడా ఆధారంగా తీసుకోక ఇష్టం వచ్చినట్టుగా ఆ LRUP రికార్డుల ప్రక్షాళన సమయంలో అన్ని తీసుకెళ్ళి అట్లా పెట్టారు. 6 సంవత్సరాలు రైతాంగం గోస, వాళ్ళ గోస అంతా ఇంత కాదు. దాన్ని రేవంత్ రెడ్డి గారు PCC ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది.
అధికారానికి వచ్చినాం, అదే రైతులు మాకు అధికారం ఇచ్చారు, మా బాధ్యతగా అనుకున్నాం. ఇది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కానీ, క్యాబినెట్ మంత్రులు కానీ, లేకపోతే రెవెన్యూ మినిస్టర్ గారు కానీ అందరికీ ఒక అకుంఠిత దీక్షతో ఇవి పూర్తిగా ఏ మాత్రం కూడా ఇబ్బంది లేకుండా సాల్వ్ చేసి ఒక కొత్త చట్టం ద్వారా ఈ రికార్డును మెయింటైన్ చేయడానికి ఒక టెక్నాలజీ సాఫ్ట్వేర్ పద్ధతిలో రికార్డులు భద్రంగా ఉంచడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఎస్ సార్, దాంతోపాటుగా ప్రధానంగా 1000 కళ్ళతోటి రైతులంతా ఎదురు చూస్తున్నారు 2 లక్షల రూపాయల రుణమాఫీ ఎప్పుడు జరగబోతుందని. కానీ దీనికి సంబంధించి పీఎం కిసాన్ తరహాలో రాష్ట్ర ప్రభుత్వం పోతున్నటువంటి ప్రచారం అటు మీడియా సోషల్ మీడియాలో నడుస్తున్నది. సో ప్రభుత్వ ఉద్యోగులకు ఈ 2 లక్షల రుణమాఫీ కాకపోవచ్చు, ట్యాక్స్ పేయర్స్కు ఈ 2 లక్షల రుణమాఫీ కాకపోవచ్చు అనేటువంటి ప్రచారం జరుగుతున్నది. దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇది రుణమాఫీ విషయంలో అనుమానాలు ఉండొచ్చు, ఎవరికి వస్తుంది ఎవరికి రాదని. మేము స్పెసిఫిక్గా ఒక డేట్ పెట్టాం, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు. ఈ టైంలో రుణాలు తీసుకున్న వాళ్ళు 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకందరూ కూడా రుణమాఫీ చేస్తాము, అర్హులైన వాళ్ళకి అనే మాట చాలా ఖచ్చితంగా చెప్తాం. దాన్ని ఆదరా బాదరా కాకుండా క్యాబినెట్ సమావేశం పెట్టి 2 గంటలు చర్చించుకున్న తర్వాత దీన్ని ఎందుకు క్యాబినెట్లో అంత దీర్ఘంగా చర్చించారు అని అంటే, మాకు డిసెంబర్లో మా చేతికి అధికారం వచ్చింది. మీరు చూసింది కదా, శాసనసభలో పూర్తిగా వైట్ పేపర్ పెట్టినాం. ఆ రోజు వరకు మేము అధికారం 2014లో రాష్ట్రం ఏర్పడితే కేవలం 7-8 వేల కోట్ల రూపాయల అప్పున్నది, 7 లక్షల కోట్ల అప్పు చేసిండు. అట్లాంటి పరిస్థితులలో ఎక్కడ చూసినా కూడా మేము ఈ హామీని నెరవేర్చాలంటే అనేకమైన ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి మరీ ముఖ్యంగా 31,000 కోట్ల రూపాయల అందాజ ఒక అంచనా ప్రకారంగా చేయాల్సిన అవసరం, అది కూడా ఒకేసారి చేయాలని. దానికి క్యాబినెట్ మీటింగ్ పిలుచుకొని మాట్లాడుకొని ఇది ఎట్లా ఇంత డబ్బు ఒకేసారి ఇవ్వాలి, దీనికి ప్రభుత్వం దగ్గర అప్పుల పాలు చేసిన మా దగ్గర డబ్బులు లేవు. అయినా రైతులు నిజంగా మా మాట నమ్మిండ్రు. మేము ప్రతిపక్ష పార్టీల వాళ్ళు రైతాంగాన్ని రెచ్చగొట్టినప్పుడు రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు ముఖ్యమంత్రిగా, దేవుని సాక్షిగా అన్నాడు. ఎందుకన్నాడు? ప్రతిపక్ష పార్టీలు రోజు దాన్ని గోరింతలు చేసి రకరకాలుగా ఇబ్బందులు పెట్టి ఇక ఇయ్యరు అనే మాట వచ్చినప్పుడు దేవుళ్ళు నమ్ముతారు మనం. కాబట్టి ఆ రకంగా హామీ ఇచ్చి ఇదేమైనా ఒక్క మాట చెప్పాలి అని అంటే, ఏ పీరియడ్లోనైతే మేము పెట్టినామో ఆ 2 లక్షల రూపాయలు ఖచ్చితంగా ఒకేసారి రైతులకి మాఫీ చేస్తుంది. మేము ఏదేమైనా ఆ అప్పును మేము భరించి కేంద్ర ప్రభుత్వం కానీ రిజర్వ్ బ్యాంకు ద్వారా కానీ అది సాకారం చేస్తాం. రుణమాఫీ తర్వాత ఈ రైతు భరోసాకు సంబంధించి కూడా ఏం చెప్తారు? రైతు భరోసా అనేది మేము ఎందుకు ఓట్ల గురించి ఎక్కువ చేయలేము. మేము 10,000 ఉన్నది 15,000 ఎందుకన్నా మేము ఓట్ల కాసిపడి చెప్పలే. 15,000 చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని అంటే, రైతు పెట్టుబడి పెరుగుతూ ఉంది, పెట్టుబడికి కావలసినంత అంత డబ్బు లేదు రైతు దగ్గర. 15,000 రూపాయలు ఎకరానికి పంట కాలానికి 7,500 చొప్పున ఇస్తే కానీ రైతు బయటపడే పరిస్థితి లేడు. అప్పుల పాలు కావద్దు అనే అభిప్రాయంతోనే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ రైతు భరోసా విషయంలో కూడా అన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. నిన్న కేటీఆర్ ఏదేదో మాట్లాడారు, పనికిరాని మాటలన్నీ మాట్లాడారు. కాబట్టి ఈ రైతు భరోసా విషయంలో ఎందుకు వేసినాం మేము? కానీ సార్ ప్రధానంగా ఒక నిమిషం, క్యాబినెట్ మీటింగ్ కమిటీ ఎందుకు వేసినాం? రైతు సంఘాలు ఉన్నాయి, స్వచ్ఛందంగా రైతులు చెప్పుకోవచ్చు, ఎన్జిఓలు ఉన్నారు, అందరూ కూడా కలిసి ఉప కమిటీ ముందు వచ్చి మాట్లాడి సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత ఇస్తే ఎట్లుంటుంది, లేకపోతే ఆదరాబాదరగా ఏదో తూతూ మంత్రంగా చేసి ఇస్తే ఎట్లుంటుంది. కాబట్టి వాళ్ళ అలవాటు అట్లుండే. ఓకే, మేము అట్లా కాదు. రుణమాఫీ, రైతు భరోసా, మేమన్న మాటలో ఒక్క పల్లెత్తు మాట కూడా
మార్చేది లేదు. మేము అన్నమాట ప్రకారంగా రైతుకు ఆర్థికంగా అతను తన కాళ్ళ మీద తాను నిలబడేటట్టు పంట పండించేటట్టు మేము ఈ 2 కార్యక్రమాలు కూడా చేస్తాం. రైతు భరోసా గత ప్రభుత్వం రైతు బంధు అందరికీ ఇచ్చింది, ఉన్నోనికి లేనోనికి, చెట్లకు పుట్టలకు గుట్టలకు ఇచ్చింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సన్నకారు చిన్నకారు అంటుంది, ఒక లిమిట్ అంటున్నది. సో ఇది వాస్తవమేనా? నిజంగా దీన్ని అమలు చేసే అవకాశం ఉందా? చూడండి, ఆనాడు రైతు బంధు ఇచ్చింది ఒకసారి లోతుగా మనం అనుకుంటే, నేను గత ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు చూస్తే చాలామంది నాయకులు వ్యవసాయ భూమి కాదు, పడావు పడి ఉన్నది, రాళ్ళు రప్పలు, అంతేకాదు ఔటర్ రింగ్ రోడ్డుకు పోయిన భూమికి కూడా ఇచ్చారు. కొన్ని చోట్లలో నేషనల్ హైవేకి పోయిన భూమికి కూడా ఇస్తున్నారు. అంటే మీరు కళ్ళు మూసుకున్నారా? వాళ్ళకి ఎట్లా ఇస్తారు? ఇది ప్రజల సొమ్ము కదా. ఇది కనీసం ఎప్పుడైనా ఏ భూమికి ఇవ్వాలి? ప్రజల సొమ్ము పంచిపెట్టేటప్పుడు నువ్వు కుర్చీ మీద కూర్చున్నాయని 1-2 సార్లు ఆలోచన చేయాలి. అవన్నీ కూడా మీరు సరిగ్గా మినహాయించి ఉండుంటే ప్లాట్లు చేసిన భూమికి ఇచ్చిండ్రు ఒక గ్రామంలో. ఎవరైతే భూమి ప్లాట్ల కింద అమ్మిండో ఆ రైతుకే ఇప్పటికీ రైతు బంధు వస్తుంది. ఇదంతా అన్యాయం కాదా? మీరు చేసిన నిర్వాకం కాదా? కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటాడు, ఈయనేమో మన ఐటీ మంత్రిగా ఉంటాడు. నువ్వేమో ఐటీ మంత్రిగా నువ్వు సంతకం పెడతావు, కంపెనీ తీసుకొస్తావు, విదేశీ కంపెనీ. వారేమో ముఖ్యమంత్రిగా ఉండి ఇంత నాకు అనుభవం ఉంది అని అంటాడు, వారేమో రెవెన్యూ మంత్రిగా ఉండి ఇవన్నీ లోటుపాట్లు సరిగ్గా చేయకుండా ఇష్టం వచ్చినట్టు చేసిండ్రు. దానివల్ల రైతాంగానికి ఇబ్బందులు వచ్చినాయి. అసలైన సిసలైన సన్న చిన్నకారు రైతుకు డబ్బు అందలేదు. రైతులు కూడా ఏమంటున్నారు, అయ్యా వాళ్ళంతలో వాళ్ళే అంటున్నారు, పరిమితి విధించండి కానీ ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకండి. వాళ్ళు నోటి నుంచి వస్తున్న మాట. అందుకే ఈ ఎకరము నుంచి 5 ఎకరాలు ఉన్నవాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వాళ్ళకి ఇస్తే న్యాయంగా వాళ్ళకి అప్పుల పాలు గారు, పెట్టుబడి ఉంటుంది, పంట పండిస్తారు, ఇంతో అంతో వాళ్ళు ఆదాయం వస్తుంది. కాబట్టి ఎవరైతే నిజంగా వ్యవసాయాలు చేస్తున్నారో, నిజంగా సన్న చిన్నకారు రైతులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలనేది ముఖ్య ఉద్దేశం. ఇంకా ఏమైనా సూచనలు మాకు వస్తే, ఇంకా ఎవరికి ఇవ్వాలి, ఎట్లాంటి వాళ్ళకి ఇవ్వాలి అనే దాని విషయంలో ఏదైనా వస్తే వితిన్ ది రూల్స్లో చట్ట ప్రకారంగా ప్రజల సొమ్ము కాబట్టి వృధాగా ఎవరికి ఇవ్వం. సార్, ఫైనల్ ఒక మాట, నిన్న మొన్న చూసినాం వరుసగా బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు అంతా కాంగ్రెస్ గుటికి చేరుతున్నారు. అటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కావచ్చు, నిన్న మొన్న దాకా పోచారం కావచ్చు. సో వీళ్ళందరి మీద అనర్హత వేటు వేస్తాం, సుప్రీంకోర్టు దాకా వెళ్ళేటువంటి అవకాశం ఉందంటూ బీఆర్ఎస్ నాయకులు కామెంట్ చేస్తున్నారు. సో దీన్ని ఎట్లా చూస్తారు? ఈ అంశాన్ని ఏమైనా కామెంట్ చేస్తారు దీని మీద? వాళ్లకు ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు అనర్హత ఇవన్నీ అవేం పట్టించుకోలేదు. ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత ఎందుకు పోతున్నారు? వెళ్ళిపోతున్నారు. ఒక తర్వాత ఒకరు ఎందుకు వెళ్ళిపోతున్నారు? అభద్రతా భావం వచ్చేసింది వాళ్ళకి. అది ఎవరో చెప్తే పోయేటోళ్ళు కాదు. వాళ్ళకి ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు, గత 6-7 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారితో దగ్గరున్న వాళ్ళు, కేటీఆర్ గారితో దగ్గరున్న వాళ్ళు, హరీష్ రావుతో దగ్గరున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆలోచన చేసుకొని వస్తుంది. కానీ మేము ఆనాడు మీరే తప్పు చేసిందో మేము ఈరోజు కూడా ఆ తప్పు చేయటం లేదు. మేము ఎవరైనా నిజంగానే మా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల ఏడల నమ్మకంగా ఉండి మా కార్యక్రమాలపైన విశ్వాసం ఉంటే మోస్ట్ వెల్కమ్. కాబట్టి ఇప్పుడు మీరు చేసిన నిర్వాహకం అంతా చేసిండ్రు. మీరు అధికారానికి రాగానే డోర్లు తెరిచి ఎంత అక్రమంగా మీరు కాంగ్రెస్ పార్టీలో 12 మందిని తీసుకొని అంచెలంచెలుగా తీసుకొని ఏం చెప్పిన మీరు, ఇది చట్టపరంగా మేము తీసుకున్నామన్నారు. అందువల్ల ఇవన్నీ కూడా వాళ్ళు ఈ ఎమ్మెల్యేలు పార్టీ మారిన విషయంలో వాళ్ళకు మాట్లాడే అర్హత వాళ్ళకి లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఇది మాజీ ఎమ్మెల్యే ధరణి కమిటీ సభ్యులు కోదండరెడ్డి గారు స్పష్టంగా చెప్తున్నారు. సో రానున్న రోజుల్లో ధరణి పోర్టల్ ప్లేస్లో కొత్త పోర్టల్ తీసుకొస్తాం. ఇన్నాళ్ళు కష్టపడే రైతులకు మేము ధరణి పోర్టల్ను మార్చి కొత్త పోర్టల్ ద్వారా వాళ్ళకు మేలు చేయబోతున్నాము. 2 లక్షల రూపాయల రుణమాఫీ, నిజమైనటువంటి సన్న చిన్నకారు రైతులకు రైతు భరోసా, నిజమైన అర్హులకే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయబోతున్నటువంటి ధీమా వ్యక్తం చేయబోతున్నారు. సో చూద్దాం ఏం జరగబోతుంది. దాదాపు 31,000 కోట్ల రూపాయలు కావాలి. మరి కత్తి మీద సామ్లో ఉన్నటువంటి ఈ రుణమాఫీని నిజంగా 15 ఆగస్టు లోపల నెరవేర్చబోతుందా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.
అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.